తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస మున్షి మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పనితీరు ఇతర అంశాలపై సుమారు గంటన్నర పాటు చర్చించినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై సీఎం ఏఐసీసీ అగ్రనేతలు ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సమీక్షలో కేసీ వేణుగోపాల్ ప్రధానంగా పీసీసీ కార్యవర్గ కూర్పుపై దిశానిర్దేశం చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపట్టాలన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ నాయకులు చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తారన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఏప్రిల్లో ఎమ్మెల్యే కోటాలో 5, ఉపాధ్యాయుల కోటాలో 2, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో కాంగ్రెస్ కు శాసనసభలో బలమున్న దృష్ట్యా 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు ఈ టికెట్లను అడుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తమకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. విదేశీ పర్యటన అనంతరం ఆశావహుల పేర్లపై కసరత్తు తుది దశకు చేరుతుంది నేతలు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించే అవకాశాలున్నాయి. వాటిలో కనీసం 80% స్థానాలను నెగ్గాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అంకిత భావంతో కష్టపడి పనిచేస్తున్న వారికి పదవులు ఇవ్వాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో అధిష్టానం సూచించినట్లు నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్లు ఇవ్వాలని పలువురు నేతలు తమ పనితీరును వివరిస్తూ బయోడేటాలను ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షికి, పీసీసీ అధ్యక్షుడికి పంపుతున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులతో సంప్రదించిన తరువాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ భావిస్తున్నట్లు నేతలు చెప్పారు. వారి అభిప్రాయాలను పీసీసీ సేకరిస్తున్నట్లు సమాచారం. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినందున కాంగ్రెస్ లో కూడా టికెట్ల కోసం ఒత్తిడి పెరిగింది. ఎమ్మెల్యేలు ఎన్నుకున్న కోటా టికెట్లకు సీనియర్ నేతల నుంచి పోటీ ఏర్పడినందున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాకే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల పేర్లతో ప్రతిపాదనలను ఏఐసీసీకి పంపే అవకాశాలున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.